రాష్ట్రంలో ఏదైతే వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి సంబంధించి మరి పైసా కూడా కేటాయించినటువంటి తీరుకు నిరసిస్తూ ఈ రోజు మునుగోడు మండలం మరి ఏదైతే కొరటికల్ గ్రామం ఉందో ఆ కొరటికల్ గ్రామంలో కొబ్బరి పీల్చులు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క వికలాంగుల నిరసన వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లనే కాదు వృద్ధులు గాని వితంతువులు గాని వాళ్ళందరి పింఛన్లు కూడా డబల్ చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు అనేక బహిరంగ సభలలో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లో మా సంక్షేమానికి సంబంధించి మా వృద్ధులు గాని వితంతువులు గాని మా వికలాంగుల సమాజానికి సంబంధించి గాని బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూసినటువంటి నేపథ్యంలో ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కొబ్బరి పీసులు తింటూ మేము మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. ఏదైతే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 4016 రూపాయల పింఛన్ వికలాంగులకు ఇస్తూ భర్తను కోల్పోయి దిక్కు లేకున్నటువంటి మా వితంతు సోదరులకు 2016 ఇస్తూ అదేవిధంగా ఎవరైతే మా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మా వృద్ధులందరికీ కూడా 2016 ఇస్తూ మరి మా యొక్క సమాజం పట్ల మేము పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే వారి సంక్షేమానికి నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు మునుగోడు మండలం కొరటికల్లో కొబ్బరి పీసు దింటుకుంటూ మా యొక్క నిరసనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా నిరసనను చూస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణం కలగాలి. రాష్ట్రంలో వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 6000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. మా వికలాంగుల ఓట్లతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యతలు చేపట్టినావు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పింఛన్ 6000 చేస్తాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అనేక హామీలు ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ లో 6000 రూపాయలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఏదైతే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకాశం కల్పించారో అదేవిధంగా అవకాశం కల్పిస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఒక పక్క చెప్పకున్నా గానీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకొస్తే ఎన్నికల ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం, వికలాంగుల పింఛన్లు పెంచుతామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచి బడ్జెట్ లో మా వికలాంగుల సంక్షేమానికి పైసా ఇవ్వకుండా మీరు చేసినటువంటి తీరుకు మీ ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ ఇవాళ కొబ్బరి పీసులు నడుస్తూ నవ్వులతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నిరసన వ్యక్తం చేసింది. మా బతుకులు మారుస్తామేమనుకున్నాం కానీ మాకు కొబ్బరి పీసులు తినేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నువ్వైతామని చెప్పేసి మీకు కలగలేదు. ఇప్పటికైనా నీకు చలనం కలగాలి. తక్షణమే ఏదైతే మేము కొబ్బరి పీసు తినుకుంటూ నిరసన వ్యక్తం చేసినామో మా నిరసనను చూసైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే మా యొక్క వికలాంగుల పెన్షన్ 6000 పెంచడంతో పాటు మా వృద్ధుల పెన్షన్ 4016 చేయాలి, మా వితంతు పెన్షన్లు కూడా 4016 చేసి అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను కూడా సవరించి వికలాంగుల సంక్షేమానికి 3000 కోట్లు కేటాయించి ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ వికలాంగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు కొరటికల్లో ఈ కొబ్బరి పీసులు తిట్టుకుంటూ మేము నిరసన వ్యక్తం చేసినాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తను తీరు మార్చుకుని మా వికలాంగుల సమస్యల పరిష్కారానికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత ప్రవేశపెట్టాలి. 3000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి. 3000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే ప్రవేశపెట్టాలి. 3000 కోట్లతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను వెంటనే వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.